కర్మ సిద్ధాంతం. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో, అదే సమయం నీ విలువని తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు. కష్టం ఎప్పుడూ ఉండిపోదండి, సంతోషం రాక మానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి, అలాగే బాధలను ఓపికగా ఓర్చుకోవాలి. సంతోషాలు మనం వెతుక్కుంటూ వస్తాయో లేదో తెలియదు, కానీ మనం కష్ట సుఖంలో మనసు అనేది నిశ్చలంగా ఉంచుకోవాలి. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కిందే ఉంటుంది, కానీ ప్రాణం పోయాక అదే మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించింది ఏది మనది కాదు, మంచితనం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. మన నిజాయితీగా ఉంటే మనతో చాలామంది మిత్రులు ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా సరైన వ్యక్తులే మనకు మిత్రులుగా మిగిలిపోతారు. సర్వ కర్మలకు కర్తనే ఆ శ్రీకృష్ణ భగవానుడు. కర్మలకు ఫలితం ఇచ్చేది కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడే అని భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే ఒకరి మరణాన్ని మనం ఎప్పుడు కాంక్షించొద్దు, ఒకరి మరణాన్ని ఎన్నడూ అపహాస్యం కూడా చేయొద్దు. ఎందుకంటే నీకు మరణం ఏ క్షణం ఎలా సంభవిస్తుందో నీకు తెలియదు కదా. అంతవరకు నువ్వు సత్కర్మలే చేసి ఉండొచ్చు, కానీ మరొకరి మరణాన్ని అపహాస్యం చేసిన దుష్కర్మ ఫలితంగా నువ్వు మిగిలిపోయి అంతకంటే దుర్భర మరణమే నీది కావచ్చు.